అడవికి రారాజు సింహానికి ఒక ఎయిర్ కూలర్. రాజసం ఉట్టిపడే బెంగాల్ టైగర్ కూల్గా ఉండేందుకు ప్రత్యేకంగా కూలర్లు. ఏంటి ఈ కూలర్లు అనుకుంటున్నారా? రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి జనాలు బెంబెలెత్తిపోతుంటే వన్యప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. అయితే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ సిబ్బంది ఎండ తీవ్రత నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, అడవి కోళ్లు ఎండ నుంచి ఉపశమనం పొందేలా చిరుజల్లులు కురిపించే స్ప్రింక్లర్లు, రెయిన్ గన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రజలు బయటికి రావాలంటే జడిసిపోతున్నారు. ప్రజల పరిస్థితే ఇట్లా ఉంటే ఇక వన్య ప్రాణుల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అడవుల్లో జంతువులకు త్రాగునీరు, ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. అయితే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లోని వన్య ప్రాణులకు బాణుడి ప్రతాపం నుండి ఉపశమనం లభించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. సింహాలు, పులులు, ఎలుకబంట్లు తదితర వన్యప్రాణులు ఎండ వేడిమి తట్టుకునేలా ఎయిర్ కూలర్లు, చిరుజల్లులు కురిసేలా రెయిన్ గన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ దాదాపు 1200 ఎకరాల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 385 ఎకరాల్లో జూ పార్క్ను విస్తరించారు. 82 రకాల వన్యప్రాణులు ఈ జూ పార్క్లో ఉంటున్నాయి. సింహాలు, బెంగాల్ టైగర్లు, వైట్ టైగర్లు, ఏనుగులు, ఎలుకబంట్లు, జింకలు, దుప్పులు, ఆస్ట్రిచ్, నెమళ్లు ఇలా మొత్తంగా 1082 వన్యప్రాణులు ఎస్వి జూ పార్క్లో అధికారులు అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదు అవుతుండటంతో వన్యప్రాణులకు ఎండల నుంచి కొంతవరకైనా సేద తీర్చేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. జూ పార్క్లో దాదాపు 40కి పైగా కూలర్లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. బబితా, క్యూరేటర్, ఎస్వి జూలాజికల్ పార్క్, తిరుపతి. ఈ జూలోని వివిధ జంతువులను ఎండ నుంచి సంరక్షించేందుకు మేము గ్రీన్ షేడ్ నెట్ ఒకటి కడుతున్నామండి. తర్వాత వెట్టివేర్ 30s, ప్రతి ఎన్క్లోజర్కి కూడా గ్రీన్ షేడ్ నెట్, వెట్టివేర్ 30s కడుతున్నాము. వెట్టివేర్ 30s మీద నీళ్లు చల్లడం వల్ల చల్లగాలి లోపలికి వెళ్తుందన్నమాట. అదే కాకుండా కూలర్స్ కూడా అమర్చి పెట్టున్నాం కొన్ని కార్నివోర్ ఎన్క్లోజర్స్లో. అది కాకుండా స్ప్రింక్లర్స్, ఫాగర్స్ రోజుకు 3-4 సార్లు ఎండ వేడిని బట్టి ఆపరేట్ చేస్తూ ఉంటాం. దీనివల్ల కొద్దిగా గొప్ప సమ్మర్ హీట్ని అనిమల్స్ టాలరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా స్పెషల్ డైట్స్, సపోజ్ ఎలిఫెంట్స్ లాంటి జంతువులకు కీరకాయలు, వాటర్ మెలన్ ఇట్లాంటివి డైట్లో ఇంక్లూడ్ చేయడం కాకుండా ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఎలక్ట్రోలైట్స్ కూడా వాటర్లో సప్లై చేయడం జరుగుతుంది. గజరాజుల కోసం జూ పార్క్లో ప్రత్యేకంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఇక జింకలు, అడవి తున్నలు, దుప్పులు, నెమళ్లు తదితర వాటికి చిరుజల్లులు కురిసేలా జూ పార్క్లో ప్రత్యేకంగా స్ప్రింక్లర్లు, రెయిన్ గన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి ద్వారా చిరుజల్లులు కురుస్తుండటంతో వన్యప్రాణులు బతుకుసేద తిరుగుతున్నాయి. ఇక పక్షుల కోసం ప్రత్యేకంగా కూలింగ్ పెయింట్, కస్కస్ మార్ట్స్, గ్రీన్ క్లాత్ ద్వారా ఎండ నుంచి సేద తీరేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అడవి కోళ్లు తదితర పక్షులు ఉండే బోనుపై సూర్యకిరణాలు నేరుగా పడకుండా ప్రత్యేకంగా తుంగా గ్రాస్ ఉంచి చల్లదనం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. వేసవిలో ఏనుగులకు ప్రత్యేక ఆహారంగా పుచ్చకాయలు, కీరా వంటి వాటిని వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి నుంచి మాట్లాడుతున్నాము. ఈ సంవత్సరము ఎండలు చాలా తీవ్రంగా ఉన్నది. ఈ తీవ్రత నుంచి జంతువులు, పక్షులు, రెప్టైల్స్ని కాపాడుకోవడం కోసము కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏనుగులకైతే షవర్ బాత్ పెట్టడము, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ పెట్టడము, మళ్ళా ఫుడ్లు అయితే కీరకాయ, పుచ్చకాయ, బీట్రూట్ ఇట్లాంటిది చేయడం జరిగింది. మళ్ళా కార్నివర్స్ అనిమల్స్కి వచ్చేసి స్ప్రింక్లర్స్, మళ్ళా వట్టివేర్ 30లు కిటికీలకి, డోర్లకి, పైన ఎంక్లోజర్ల పైన 75% షేడ్ నెట్ ప్రొవైడ్ జరిగింది. ఇవి 3 times వాటరింగ్, వట్టివేర్ 30కి 3 times వాటరింగ్, స్ప్రింక్లర్స్ కూడా 3 సార్లు తిప్పడం వల్ల 11 గంటలకు ఒకసారి, 1:30-2 మధ్యలో ఒకసారి, 3 ఆ ప్రాంతంలో ఒకసారి వేసి ఆ యొక్క తీవ్రత నుంచి జంతువులను కాపాడుతున్నాము. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లో వన్యప్రాణులను ఎండ తీవ్రత నుంచి కాపాడేందుకు స్పెషల్ కేర్ తీసుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య వన్యప్రాణులు సేద తీరుతుంటే వాటిని చూసేందుకు పర్యాటకులు ఆహ్లాద వాతావరణంలో సందడి చేస్తున్నారు.